నమస్తే. మునుగోడు నియోజకవర్గంలో ఉన్నాం. సో గతంలో కూడా మనం ఇక్కడ మునుగోడులో పబ్లిక్ ఒపీనియన్ తీసుకున్నాం. సో మునుగోడులో ఏం జరుగుతూ ఉంది, రేవంత్ రెడ్డి పరిపాలన ఎట్లా ఉంది, రెండేళ్ల పరిపాలన పట్ల పబ్లిక్ ఏమనుకుంటా ఉన్నారు, రాజగోపాల్ రెడ్డి పరిపాలన పట్ల ఎట్లా ఉన్నారని పబ్లిక్ ఒపీనియన్ ఒక స్టింగ్ ఆపరేషన్ లెక్క చేసే ప్రయత్నించాం. మంచి రెస్పాన్స్ కూడా వచ్చింది. సో మళ్ళీ మనం మునుగోడు నియోజకవర్గానికి వచ్చినాం. సో ఎందుకు వచ్చినామంటే మీకు అందరూ తెలుసు, ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2014 తర్వాత తెలంగాణ రాష్ట్రం అంటేనే ఒక తాగుబోతులకు అడ్డాగా, తాగుబోతుల రాష్ట్రంగా గత ప్రభుత్వం తయారు చేసింది. ఎక్కడ ఎలక్షన్లు వచ్చినా కానీ, లేకపోతే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందే విద్యా వైద్యం కోసం ఏర్పడింది. కానీ కేసీఆర్ ఆనాడు విద్యకు వైద్యానికి ప్రిఫరెన్స్ ఇవ్వకుండా వైన్స్కు ఈ లిక్కర్కు ప్రిఫరెన్స్ ఎక్కువ ఇచ్చిండు. ప్రతి గ్రామానికి మెయిన్ రోడ్డు పైనే పబ్లిక్ ఎటువంటి ఇబ్బంది ఉండకుండా అందుబాటులోకి ఆయన ప్రతి గ్రామంలో ఈ వైన్ షాపులు తెరపై తీసుకొని వచ్చిండు. కానీ రాజగోపాల్ రెడ్డి మునుగోడు సంబంధించిన కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే, ఆయన ఎమ్మెల్యే గెలవక కంటే ముందు ఒక మాట చెప్పిండు, బెల్ట్ షాపులు పూర్తిగా రద్దు చేస్తా, నన్ను ఎమ్మెల్యే గెలిపిస్తానన్న మాట ఇచ్చిండు. సో దాదాపు బెల్ట్ షాపులు మాత్రం క్లోజ్ అయినట్టే మాత్రం స్పష్టంగా అనిపిస్తూ ఉంది. దానికి తోడు 2 రోజుల క్రితం ఒక కీలకమైన నిర్ణయం కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వైన్స్ సంబంధించిన టెండర్లు వేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు. సో గతంలోనేమో ఉదయం 10 గంటలకే ఈ వైన్స్లు ఓపెన్ అవుతూ ఉండే, 10 గంటల నుంచి రాత్రి 10-10:30 వరకు ఓపెన్ ఉంటా ఉండే. సో చాలామంది పనికి పోయే వాళ్ళు కావచ్చు, లేకపోతే పనికి పోయే కంటే ముందే ఈ 10 గంటలకు వైన్స్ కాడికి వెళ్ళి ఇంత మద్యం తీసుకొని మద్యం దాగి డ్యూటీకి వెళ్ళే వాళ్ళు చాలామంది ఉంటుండే. సో అట్లా ఇబ్బంది అవుతూ ఉంది. కుటుంబాలు మొత్తం రోడ్ల మీద పడుతూ ఉన్నాయి, తాగి యాక్సిడెంట్లు అవుతూ ఉన్నాయి, భర్తలు వాళ్ళ ఇంట్లో వాళ్ళకు దూరం అవుతూ ఉన్నారని చెప్పి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి టెండర్ వాళ్ళతోటి మాట్లాడి ఉదయం 10 గంటలకు వైన్స్ ఓపెన్ చేయొద్దు, 1 గంటల తర్వాతనే వైన్స్ ఓపెన్ చేయాలని చెప్పి ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు. సో నిజంగానే వైన్స్లు 1 గంటలకే ఓపెన్ అవుతూ ఉన్నాయా? ఈ వైన్స్లు 1 గంటలకు ఓపెన్ అవుతున్న నేపథ్యంలో రాత్రే ఈ బెల్ట్ షాప్లకు సంబంధించిన వాళ్ళు లిక్కర్ని తీసుకొని బ్లాక్లో అమ్మే ప్రయత్నం అని చేస్తూ ఉన్నారా? గ్రౌండ్లో ఏం జరుగుతూ ఉంది, పబ్లిక్ ఏమనుకుంటా ఉన్నారు? సో ఆల్రెడీ ఒక చర్చ జరుగుతూ ఉంది. మునుగోడులో రాజగోపాల్ రెడ్డి ఏ నిర్ణయం అయితే తీసుకుండో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో కనుక ఈ 5-6 గంటలు మాత్రమే ఈ వైన్ షాపులు ఓపెన్ చేయడం వల్ల కాస్త మనము ఈ మద్యాన్ని కట్టడి చేసిన వాళ్ళం అవుతాం అన్న ఒక చర్చ మాత్రం జరుగుతూ ఉంది. సో నేను ఇప్పుడు దామెర చౌటుప్పల్ మండలం మునుగోడు నియోజకవర్గం దామెర గ్రామంలో ఉన్నా. సో నేను మునుగోడుకి వెళ్తూ ఉంటే సో చాలామంది ఎలక్షన్స్ టైం కదా, సో అందరూ మాట్లాడుకుంటా ఉన్నారు. ఒకసారి వాళ్ళతోటి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. యా, ఏం పని చేస్తాను? నేను ఒక వికలాంగుని గీత కార్మికుని తాడి చెట్టు మీదకి వెళ్ళిపడి ఇట్లా ఇప్పుడు 18 సంవత్సరాలు రాజశేఖర రెడ్డి ఆరోగ్యశ్రీ పెట్టడం వల్ల నేను నడుస్తున్నా. నేను ప్రతిరోజు కూడా నేను రాజశేఖర రెడ్డి అంటే నాకు అభిమానము. ఇక ఫస్ట్ ఆయన ఫోటో కూడా ఆయన చూసుకొని నేను లేచి బయటికి వెళ్తా. ఆయన పెట్టిన ఆరోగ్యశ్రీ వల్ల నేను ఇవాళ నడుస్తున్నా. అదే 2009 రాజగోపాల్ రెడ్డి గారు ఎంపీగా వచ్చిండు రాజకీయం. ఆ టైంలో నేను దావకాల నుండి కూడా రాజగోపాల్ రెడ్డికి నా కొడుకు నా భార్యను తోలిచ్చి ఓటు వేయించిన. రాజశేఖర రెడ్డి అంటే అభిమానం మీకు? రాజశేఖర రెడ్డి అభిమానమే. మా ఎమ్మెల్యే కూడా చాలా. నేను పుట్టినప్పటి నుంచి నేను కాంగ్రెస్, ఇంతవరకు నేను పార్టీకి ఓటు వేయలేదు. ఇప్పుడు తీసుకున్న నిర్ణయం మాత్రం ఇదైతే మామూలు ముసలోళ్ళకైతే ఇంకా చాలా మంచిది. చాలా దూరం ఉందంటే ఇది తాగడానికి పోలేరు. దగ్గర ఉందంటే వీడు పైసలు లేకున్నా కానీ రేపిస్తా అంటే వీడు ఇస్తాడు. పింఛన్లు ఇస్తుంది. ఆ పింఛన్ పైసలు నెల ఇస్తారు కల్లా తీసుకుపోతారు, అందులో పెడతారు, తాగుతారు. దూరం ఉంటే తాగరు. కాబట్టి ఇది ఇట్లా చేయడం వల్ల చాలా మంచి పద్ధతి ఇది. నేను హైదరాబాద్ నుంచి ఎందుకు వచ్చినంటే ఈ వార్త నిజమా కాదా? ఎందుకంటే ఇప్పుడు తెలంగాణలో ఎట్లా అంటే పొద్దుగా లేస్తే తాగుడు అలవాటు, సాయంత్రం పడుకునేటప్పుడు తాగుడు అలవాటు, ఇది ఒక అలవాటులాగా మార్చుకున్నారు కదా. ఇప్పుడు 1 గంటలకే వైన్స్ ఓపెన్ అవుతున్నాయా, లేదు 10 గంటలకే ఓపెన్ ఉంటా ఉన్నాయా? ఇప్పుడు నేను బయటకు పోయి నేను చూడలేదు. ఈ బెల్ట్ షాపులు మందు అమ్మకుట్ట చేయడం అనేది చాలా వరకు సక్సెస్ అవుతుంది మునుగోడు నియోజకవర్గం అయితే. ఇది ఇంకా ముందు కూడా ఇంకా ఎక్కడ కూడా జరగకుండా చేస్తే ఇంకా మంచిది. ఉన్న షాపులు పెద్ద షాపులు కూడా లోపలికి పెట్టుకోవాలి.
మనీ మెయిన్ రోడ్కు పెట్టుకోకూడదు. అది నాకు ఇప్పుడు ఈ బెల్ట్ షాపులు కూడా బంద్ చేస్తాన మాట చెప్పిండు. ఇప్పుడు బ్లాక్లో ఏమైనా అమ్ముతున్న పద్ధతి అది. మామూలోడు ఈ లేవలేని మామూలు కార్మికుడు పోయి దూరం పోయి తెచ్చుకొని తాగలేడు. ఆ 10 రూపాయలు వెనకేసుకోగలుగుతాడు. దగ్గరలో ఉందంటే ఆడు పోతూనే ఉంటాడు, అలా తాగుతాడు, ఇలా కాకపోతే రేపిస్తా అంటాడు. ఇప్పుడు ఒక 2 కిలోమీటర్లు పోయి నాసంటోడు పోయి తెచ్చుకోవాలంటే తెచ్చుకొని తాగలేడు కదా. ఈయన ఊళ్ళో దొరుకుతుందంటే రోజు పోయి రోజు తాగుతాడు. 24 గంటలు పొద్దున్న తెల్లారకముందే తాగుతాడు, పొద్దుకంగా తాగుతాడు. ఇంకా దానివల్ల కష్టాలు కూడా చేయకుండా అవుతారు. పని కూడా మొత్తం పొద్దుగాలనే తాగే అలవాటు ఉంటుంది కొంతమందికి. పొద్దున లేస్తేనే వైన్స్ కాడికి పోతారు. మరి వాళ్ళ పరిస్థితి ఏంది? వాళ్ళ పరిస్థితి తాగకపోతే చచ్చిపోతాం మనం. చచ్చిపోం కదా. అన్నం తింటే బతాం, ఓ పండ్లు తింటే బతాం. మనం ఒక ఆహారం అనేది మనకు కడుపుకు తినాలే కానీ ఈ తాగుడు అనేది చెడ్డ అలవాటు కదా. ఇప్పుడు ఈయన తీసుకుని మంచిదైనా స్వాగతిస్తారా మీరు? 100% మంచిగా ఉంది. ఆయన నాకు రాజగోపాల్ రెడ్డి అన్న, కోమటిరెడ్డి వెంకరెడ్డి అన్న వీళ్ళు నాకు చాలా మంచి అనిపిస్తుంది. కాంగ్రెస్ పార్టీ అంటే నేను పుట్టినప్పటి నుంచి కాంగ్రెస్లో ఉన్నా. ఇప్పటి వరకు కూడా నేను ఏ పార్టీకి ఓటేయలేదు. నేను ఒకటి మా వికలాంగులకు గురించి, మాకు వికలాంగులకు కూడా ఫ్రీ బస్ పాస్ ఇస్తే బాగుంటుంది. మేము ఎప్పుడన్నా హైదరాబాద్ పోవాలనుకుంటే నేను ఎప్పుడో ఒక నెలకు ఒకసారి పోతా. అరే నువ్వు సిటీ పాస్ తీసుకోవాలంటాడు. ఒకటే పాస్ ఏ బస్సులైనా ఒకటే ఉంటే బాగుంటుంది. సిటీ పాస్ తీసుకోవాలి, ఇది తీసుకోవాలి, 2 తీసుకోవాలి అంటారు. మాకు వికలాంగులకు ఒకటి చేస్తే బాగుంటుంది. ఇప్పుడు ఈయన మంత్రి పదవి అడుగుతున్నట్టు ఇస్తారంటారా? ఈ 2-3 రోజుల నుంచి చర్చ జరుగుతుంది. ఇస్తే మంచిదే. సో బాగానే అందుబాటులో ఉంటాడా? మంచిగా వచ్చిపోతుంటాడు, అప్పుడు ఇట్లే పోతా ఉంటాడా? ఈడంగా పోతుంటాడు, వస్తాడు. మంచిగానే ఉంటుంది. ముందు కూడా మేము ఆయననే గెలిపించుకుంటాం. కాంగ్రెస్ పార్టీ తరఫున రాజగోపాల్ రెడ్డిని గెలిపించుకుంటాం. మాకు ఇంకొకటి, ఈ రాచకొండలో మొన్న మూసి నది నీళ్లు మనకు తీసుకురావాలని మీటింగ్లు కూడా పెట్టిర్రు. పెడితే కూడా అది నేను ప్రతిరోజు చూస్తా. అందులో ఏం చెప్పిండంటే ఈ మూసి వల్ల మనకు చాలా నష్టం జరుగుతుంది, మూసి నీళ్ళు వద్దు, నేను మన ఎత్తిపోతల పథకం ద్వారా రాచకొండలో ప్రాజెక్ట్ వేయిస్తా అని కూడా పేపర్ స్టేట్మెంట్ ఇచ్చిండు. అది ఇంకా 100% అది చేస్తే ఆయన దేవుడి లెక్కన ఫోటో పెట్టుకొని పూజిస్తాం ఆయన. అది ఒక్కటి చేస్తే మాత్రం. ఇది కాకుండా అదొక్కటి రాచకొండలో ఒక ప్రాజెక్ట్ అయిపిస్తే ఆయన దేవుడిలాగా పూజిస్తాం. ఈ ఏరియా ఇక్కడి మునుగోడు నియోజకవర్గం ప్రజలు మొత్తం దేవుడు అనుకుంటాం ఆయన. ఇప్పుడు ఇక్కడ సర్పంచ్ ఎలక్షన్స్ ఇక్కడ ఉన్నాయా? ఉన్నాయి. ఎట్లా ఎవరు గెలుస్తారు? ఇప్పుడు కాంగ్రెస్ బలంగా ఉంది. కాంగ్రెస్ ఏం లేదా? సానుభూతి, కేసీఆర్ ఇవన్నీ. సానుభూతి అంటే ఉండొచ్చు. ఏ ఎవరినైనా కొంతమంది ఉంటారు. మేము మాత్రం కాంగ్రెస్ తరఫున అయితే చాలా వరకు 100% మా అభ్యర్థులు గెలుస్తారు. మునుగోడు నియోజకవర్గం. వీళ్ళంతా ప్రచారమా? ఇవాళ నామినేషన్ వేయబోతున్నాం సర్పంచ్గా. అన్న ఒకసారి ఇట్రా అన్న. ఏంది ఇప్పుడు ఈ వైన్స్లో 1 గంటల నుంచి ఓపెనా? నిజమేనా ఇక్కడ మునుగోడు నియోజకవర్గంలో? అక్కడ నడుస్తున్నాయి కానీ చౌటుపల్లి అయితే నడుస్తలేదు సార్. చౌటుపల్లి అంటే ఇప్పుడు మునుగోడు కిందకి వస్తుంది మరి ఇక్కడైతే ఏం లేవు. ఓకే. ఏంటంటే ఇప్పుడు కొత్త నిర్ణయం అంటే ఇప్పుడు 2 రోజుల క్రితం నేను పేపర్లో చూసిన 1 గంటల తర్వాతనే వైన్స్ ఓపెన్ చేయాలి, 9 గంటల వరకు క్లోజ్ చేయాలన్నా, ఇది నిజమేనా లేకపోతే ఏమన్నా అబద్ధమా? నిజమే. అది నిజమే. 1 గంట వరకు చెప్పేసి 1 గంట వరకు ఓపెన్ చేసుకోవాలి. సాయంత్రం 6 గంటలకు సిట్టింగ్ పర్మిషన్ ఇవ్వడం జరిగింది. దానికి ఎమ్మెల్యే గారి మాట అందరూ పాటించాలని చెప్పేసి ఆయన కూడా చెప్పడం జరిగింది. అయితే ఇందులో భాగంగా కొంత చౌటుపల్లి వరకు ఇంకా స్టార్ట్ కాలేదు. అక్కడ మునుగోడు నియోజకవర్గంలో ఉన్నటువంటి 4 మండలాలలో ఇంప్లిమెంట్ జరుగుతుంది. కానీ అది హర్షించదగ్గ విషయం. అది చేయడం కూడా అందరికీ కూడా, ప్రజలకు కానీ అందరికీ కూడా కొంచెం ఉపయోగకరంగా ఉంటుంది. ఎందుకంటే పొద్దున్న లేసా తాగడం వల్ల కుటుంబాలు చిన్న భిన్నమై ఆర్థికంగా చితికిపోవడం జరుగుతుంది. అలాంటి బాధలు చూసిన రాజగోపాల్ రెడ్డి గారు ఈ నిర్ణయం తీసుకున్న తర్వాత రాష్ట్రం మొత్తం కూడా మా ప్రాంతాలలో కూడా ఇలాంటి నిర్ణయం తీసుకుంటే బాగుంటుందని చెప్పేసి ప్రజలు కోరుకుంటారు. దాని అందరూ కూడా స్టేట్ వైజ్గా కూడా స్వాగతిస్తే కొన్ని కుటుంబాలు బాగుపడి ఆర్థికంగా కుటుంబాలు చిన్నభిన్నం కాకుండా ఆ కుటుంబాలు మంచి ఆర్థిక స్థితులలో
మంచి జీవనాన్ని సాగిస్తాయని అందరూ అనుకుంటున్నారు ప్రజలు. ఈ కొత్త టెండర్లు అనుకుంటా టెండర్ల వాళ్ళతో నేను మాట్లాడినాను. 1 ఏళ్ళకి వాళ్ళు ఓపెన్ చేయడానికి వాళ్ళు సానుకూలంగా స్పందించారు. అట్నే అమల్లోకి వస్తాయన్నమాట చెప్పారు. ఆల్రెడీ ఓపెన్ అయినాయి, 1 ఏళ్ళకి ఓపెన్ అవుతా ఉన్నాయి, లేకపోతే మార్నింగే ఓపెన్ అవుతా ఉన్నాయి. ఆల్మోస్ట్ 90% అట్లా మొన్న వాళ్ళని పిలిపించి కూడా సార్ వాళ్ళతో డిస్కస్ చేయడం జరిగింది. అది 90% ఆల్రెడీ 1 గంట నుంచి ఓపెన్ చేయడం జరుగుతుంది. 6 గంటలకు పోయి సిట్టింగ్ పర్మిషన్ ఇచ్చారు. దాంట్లో అలాంటి ఇబ్బంది ఏం లేదు. ఒక చౌటుపల్లి ఒకటి కొంచెం ఇంకా అంటే మళ్ళీ వాళ్ళకి ఇంకా గైడెన్స్ అని వచ్చాయి రాలేదని తెలియాలి. ఆల్మోస్ట్ మన ముందూరు నియోజకవర్గం సంబంధించి 37, 36 వైన్స్ ఉన్నాయి. అందరితో కూడా మీటింగ్ పిలిపించుకొని హైదరాబాద్లో మాట్లాడడం జరిగింది సార్. మరి వాళ్ళ గైడెన్స్ ఇచ్చిండు. ఆ పక్కన అందరూ కూడా ఫాలో అవుతారు. ఇప్పుడు చాలా మంది అమాలీలు పొద్దుగాల పూట మనం చూస్తూ ఉంటాం, పని కోసం ఎదురు చూస్తూ ఉంటారు. వాళ్ళు వైన్స్ ఎప్పుడు ఓపెన్ అవుతా అని చెప్పి ఎదురు చూస్తూ ఉంటారు. సో వాళ్ళకు ఇబ్బంది అవుతుంది కదా మరి అట్లా అంటే. అలాంటి వారి కోసమే తాగి ఆయన పడుకొని పనికి పోకుండా కుటుంబం చిన్న భిన్నం అయిపోయి 1000 రూపాయలు ఇచ్చే కాడ 1000 రూపాయలలో కూడా 500 తావుడికే పెట్టి ఉదయమే రోడ్డు మీద పడుకోవడం సార్ ఇడంగా ఇదే ప్రాంతం నుంచి రెగ్యులర్గా వెళ్ళడం జరుగుతుంది. వాళ్ళని చూసి ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. వాళ్ళు తాగి పనికి పోకుండా ఆయన పడుకుంటే కుటుంబం పూట గడవ స్థితిలో ఉంటుంది కాబట్టి ఆ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇప్పుడు బెల్ట్ షాపులు కూడా మళ్ళీ ఎక్కువ అయ్యే అవకాశం ఉంటుందా? పూర్తిగా బెల్ట్ షాపులు క్లోజ్ అయినాయి ఇక్కడ. ఆల్మోస్ట్ 80 నుంచి 90% ఆల్రెడీ బెల్ట్ షాపులు అన్ని క్లోజింగ్. వాళ్ళకు కూడా స్ట్రిక్ట్ గైడెన్స్ ఇచ్చిండు. వైన్స్ వాళ్ళు ఏ వైన్స్ కూడా బెల్ట్ షాప్కి అమ్మితే ఆ వైన్స్ని రద్దు చేయడం జరుగుతుంది, లైసెన్స్ రద్దు అని చెప్పేసి నిక్కాస్గా ఎమ్మెల్యే గారు వాళ్ళకి స్ట్రాంగ్ వార్నింగ్ కూడా ఇవ్వడం జరిగింది. ఓకే, ఇది ఒక మంచి నిర్ణయమైనా రాష్ట్ర వ్యాప్తంగా ఇట్లనే అమలు కావాల్సిన అవసరం ఉన్నదా? చాలా మంచి నిర్ణయము, స్వాగతించాలి. ఒక కుటుంబాన్ని కాపాడడంలో ఇలాంటి ఎమ్మెల్యే కూడా ఎక్కడ కూడా దొరకరు. ప్రజలందరూ కూడా కోరుకుంటారు స్టేట్ వైజ్గా అది ఇలాంటి ఎమ్మెల్యే ఉండాలని. అది కూడా ప్రజలు మేము మా మునుగోడు నియోజకవర్గ ప్రజలు చేసుకున్న అదృష్టంగా మేము భావిస్తున్నాం. ఇలాంటి మినిస్టర్ అనే చర్చ జరుగుతుంది, అయితేడా మంత్రి అయ్యే అవకాశం ఏమైనా కనిపిస్తుందా? మినిస్టర్ అనేది ఫస్ట్ విడతలు ఇవ్వాల్సిన ఒప్పందం ప్రకారం ఫస్ట్ విడతలు ఇవ్వాలి. ఇలాంటి నాయకునికి కనీసం ఇప్పుడన్నా అధిష్టానం మేల్కొని ముందు చూపుతోని రేపు భవిష్యత్తులో మళ్ళీ కాంగ్రెస్ మళ్ళీ అధికారం రావాలి అంటే ఇలాంటి గొప్ప నాయకునికి మంత్రి పదవి కంపల్సరీ ఇవ్వాల్సిందిగా మా యొక్క మునుగోడు ప్రజల నుంచి మేము అందరం కోరుతున్నాం. ఓకే, ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్స్ రాబోతా ఉన్నాయి. ఇప్పుడు ఈ దామెర నుంచి ఎవరు గెలవబోతా ఉన్నారు? దామెర ఇంతకుముందుకు తంగడపల్లి ఆపరేషన్గా ఉండేది. ఇప్పుడు నూతన గ్రామ పంచాయతీ ఏర్పడిన తర్వాత మన కాంగ్రెస్ పార్టీ ఇక్కడ గట్టిగా ఉంది. ఇప్పుడు ఈరోజు నామినేషన్ చేయడం జరుగుతుంది. మన మార్కెట్ చైర్మన్ ఉబ్బి వెంకటయ్య గారి ఆధ్వర్యంలో వారు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ కంపల్సరీ విజయం సాధిస్తుంది. ఇక్కడ బీజేపీ అనేది పోటీ లేదు, టీఆర్ఎస్ అంతా ఉంది. కాంగ్రెస్ కార్యకర్తలు కానీ ఓటు బ్యాంక్ కానీ చాలా పర్ఫెక్ట్గా ఉంది, గెలవడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. పెద్దనా ఇదావే ఇదే ఊరా మీది? ఇదే ఊరు. సో ఏంది వైన్స్లో 1 గంటల నుంచి ఓపెన్ అంట, పబ్లిక్ ఇబ్బంది పడుతుర్రా? ఆయన తీసుకుని నిర్ణయాన్ని స్వాగతిస్తూ ఉన్నారు. స్వాగతిస్తూ ఉన్నారు. కొంతమంది కూడా ఇబ్బంది అవుతుంది కదా, మరి పొద్దుగాల తాగే వాళ్ళు ఉంటారు, వాళ్ళకి ఇబ్బంది అవుతుంది కదా. ఇప్పుడు ఆరోగ్యం మంచిగా ఉండాలి కదా, ఇక పొద్దున్న లేచి అదే తాగుతా అంటే ఎట్లుంటుంది, బాగుండదు కదా. అందుకోసం 1 గంట నుంచి పెట్టింది కూడా మంచిది. ఇప్పుడు ఈ నిర్ణయాన్ని కూడా తప్పు పట్టే కొంతమంది ఆ బ్యాచ్ కూడా ఉంటుంది ఉన్నారు. ఆ బ్యాచ్ ఏమైనా తయారైందా? ఎట్లా ఓపెన్ చేస్తారు లేట్ అని? ఏం లేదు, అట్లేం లేదు. ఇప్పుడు ఈయన తీసుకునే మంచి నిర్ణయమైనా రాష్ట్ర వ్యాప్తంగా ఇట్ని అమలు కావాల్సిన అవసరం ఉన్నదా? రాష్ట్ర వ్యాప్తంగా కావాలి, దేశవ్యాప్తంగా అయితే ఇంకా మంచిది. దేశవ్యాప్తం అయితే ఏది ఉండదు కదా, బయట దేశంలో పోయి తాగలేరు కదా. అందుకు దేశవ్యాప్తంగా డిసైడ్ చేస్తే బాగుంటుంది. ఇప్పుడు మధ్యాహ్నం వరకు తాగుట ఉండని వాళ్ళు చాలా మంది ఉంటారు. మరి బెల్ట్ షాపులు ఏమన్నా నడుస్తూ ఉన్నాయా? ఏం నడుస్తారు? నో. ఓకే, వచ్చిపోతుంటారా మీ రాజగోపాల్ రెడ్డి అప్పుడప్పుడు? వచ్చిపోతారా? ఎటువంటి మనిషి? ఇటు మునుగోడు పోతే ఇదేనా మా ఊరేనా, మునుగో ఇటుకెళ్ళి పోవాలి కదా, వస్తాడు పోతాడు అంతే. ఓకే, ఇప్పుడు ఈ సర్పంచ్ ఎలక్షన్స్ రాబోతున్నాయి కదా, ఇప్పుడు ఈ వైన్ షాపులు మధ్యాహ్నం తర్వాత ఓపెన్ చేస్తారు కదా, ఈ ఎఫెక్టు కాంగ్రెస్ పార్టీ పైన పడుతుందా? బీఆర్ఎస్ పార్టీకి ఏమైనా కలిసి వస్తుందా? కేసీఆర్ ఉన్నప్పుడు మాకు పొద్దుగాలనే మద్యం దొరుకుతూ ఉండే, రాజగోపాల్ రెడ్డిని గెలిపించడం మాకు మందు దొరకలేదు అని ఇట్లా కూడా ఉంటుంది కదా. ఈ ఎలక్షన్ల వరకు ఏముండదు, ఎలక్షన్లు అయిపోయినాక అట్లా ఉంటుంది. 1 గంట నుంచి బంద్ ఉంటుంది. ఎలక్షన్ల వరకు ఉంటుంది కదా ఎట్లయినా. ఎలక్షన్ తర్వాత మొత్తం బంద్ చేస్తాం. ఓకే, ఎట్లుంది రేవంత్ పరిపాలన? ఎట్లుంది? కేసీఆర్తో పోల్చుకుంటే రేవంత్ బెటరా, కొద్దిగా అటు ఇటు ఏమని అనిపిస్తుంది? రేవంత్ రెడ్డి బెటర్. ఎందుకంటే ఉన్నట్టు చెప్తుండు, ఉన్న మాట వాస్తవం చెప్తుంది కదా. నా కాడ ఇది ఉంది అని చెప్తుండు కాబట్టి రేవంత్ రెడ్డి కరెక్ట్ పాలన. కేసీఆర్ ఏముంది, దోపిడీ దోసుకొని తినడమే, వాళ్ళ కుటుంబం వరకే వాళ్ళు చూసుకున్నారు. కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి అట్లా చేస్తలేడు కదా. రేవంత్ రెడ్డి పాలన బాగుంది. ఇప్పుడు మీ ఎమ్మెల్యే మంత్రి అవుతాడన్నా? మంత్రి అని చర్చ జరుగుతుంది కదా. ఖచ్చితంగా అవుతాడు.
ఖచ్చితంగా మంత్రి పదవి వస్తుంది ఇప్పుడు ఈసారి వస్తుంది ఇప్పుడు మంత్రి కావాల్సిన అవసరం ఉందా? ఉన్నది ఉన్నదా? అసొంటి వాళ్ళు ఉంటేనే మంచి కదా. ఉమ్. ఏం పని చేస్తారా మీరు? నేను మదర్ ఇస్తాను. ఓకే అన్న మీరు ఒక నిమిషం ఏం లెక్క నిమిషం. సో అన్న ఇప్పుడు వైన్స్లో 1 గంటల తర్వాత ఓపెన్ అంట, 9 గంటలకు క్లోజ్ అవుతాయి అంట. నిజమేనా? పేపర్లో అయితే నేను ఈ ఆర్టికల్ చూసిన, నిజంగా అట్నే అమలు అవుతా ఉందా? నిజమే. నిజమే. ఓకే, ఇది మంచి నిర్ణయమేనా? మంచి నిర్ణయమే. ఇప్పుడు కొంతమంది ఉంటారు పొద్దుగాలు తాగేటోళ్ళు దీన్ని వ్యతిరేకించే అవకాశం ఉంటుంది, అటువంటి పరిస్థితి ఏమైనా కనిపిస్తుందా? అలాంటిది ఏం లేదు. వాళ్ళ గురించే పొద్దుగాల దావతల గురించే ఈ స్థానిక ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు ఆయన దృష్టికి పోయింది కాబట్టి ఆ నిర్ణయం తీసుకుండు 1 గంటకు కావాలని. ఓకే, ఇప్పుడు మరి ఇప్పుడు 1 గంటల లోపు తాగే వాళ్ళు ఉంటారు. ఎందుకంటే తెలంగాణ అంటేనే ముఖ్యంగా కేసీఆర్ అధికారంలోకి వచ్చిన తర్వాత పొద్దుగాలనే ఈ తాగుడు అలవాటు ఒకటి, లేకపోతే ఓటుకి ఎట్లయితే పైసా తీసుకొని మధ్యాహ్నం అలవాటు చేసిండో, కొంతమంది ఒక బ్యాచ్ మొత్తం పొద్దుగాలనే వైన్స్కాడ లైన్లు కడతా ఉంటారు, వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. బెల్ట్ షాప్లో మద్యం దొరికే అవకాశం ఉంటుంది, అటువంటి పరిస్థితి ఏమైనా కనిపిస్తుంది ఇక్కడ? ఏం లేదు. బెల్ట్ షాపులు కూడా కఠినంగానే నిర్ణయాలు తీసుకుర్రు. మా రాజగోపాల్ రెడ్డి సారు కఠిన నిర్ణయాలు ఓళ్ళు బెల్ట్ షాపులలో అమ్మినా గ్రామ కాంగ్రెస్ పార్టీలకు ఆదేశాలు ఇచ్చిండు. బెల్ట్ షాపులో వాళ్ళు అమ్మినా పోలీస్ స్టేషన్కు ఇంటిమేషన్ ఇవ్వమని చెప్పిండు. వాళ్ళు పోలీసులు కూడా పూర్తి సహకరిస్తారు. ఈ తాగుడు అనేది కేసీఆర్ నేర్పిన తాగుడు. ఇది మా స్థానిక ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి దీన్ని బంద్ చేయాలి, ఇది రాష్ట్రం మొత్తం రావాలని ఆయన కంకణం కట్టుకొని చేస్తుండు. ఓకే, ఇప్పుడు మంత్రి అడుగుతున్నట్టున్నాడు, ఇచ్చే అవకాశం ఏమైనా కనిపిస్తుందా? మీరు కోరుకుంటారా మీ ఎమ్మెల్యే మంత్రి కావాలని? తెలంగాణ ప్రజలందరూ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మంత్రి పదవి రావాలని కోరుకుంటున్నారు. ముఖ్యంగా మా మునుగోడు ప్రజలు, మా దేవులాంటి రాజగోపాల్ రెడ్డి మంత్రి పదవి రావాలని మునుగోడు ప్రజలు కానీ తెలంగాణ ప్రజలు కానీ కోరుకుంటున్నారు. ఓకే, ఇప్పుడు ఇది ఏ గ్రామం అన్న? ఇది దామర. ఓకే, ఇక్కడ సర్పంచ్ ఎలక్షన్స్ అయితే ఉన్నాయా? అవుతున్నాయి. ఓకే, ఎవరు గెలిచే అవకాశం ఉంది? కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు సారే కావాలి, కేసీఆరే కావాలి, కాంగ్రెస్ పార్టీ పైన వ్యతిరేకత వచ్చింది, ఈ చర్చ కూడా జరుగుతుంది కదా? ఏం రాదు, కేసీఆర్ పని అయిపోయింది ఆల్రెడీ. కేసీఆర్ పని అయిపోయి బయటకు వెళ్తాడు, పావదలో ఉండి వెళ్తుండు, బయటకు వెళ్తుండా మీకు తెలియదా? ఇంకేడైతాడు ఆయన? కేసీఆర్ గాడు, కేటీఆర్ గాడు, ఓవల్ గారు, మళ్ళీ కాంగ్రెస్ పార్టీ వస్తుంది. రేవంత్ రెడ్డి నాయకత్వం, మా స్థానిక ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నాయకత్వంలో మళ్ళీ కాంగ్రెస్ పార్టీ వస్తుంది. ఉంటాడు, అందుబాటులో ఉంటాడు అన్న రాజగోపాల్ రెడ్డి? ఉంటాడు, అందుబాటులో ఉంటాడు, వస్తాడు, అందుబాటులో ఉంటాడు. మంచిగా ఫోన్ చేసినా కానీ ఫోన్ లిఫ్ట్ చేస్తాడు. ఏదైనా సమస్యలు ఉంటే కూడా ఫోన్ చేయమంటాడు. అట్లేం లేదు, అందుబాటులో ఉంటాడు, జనం మధ్యలో ఉంటాడు. జననేత ఆయన, ప్రజల బాగోలు చూసుకునే నేత ఆయన. సో అంతకుముందుకు ఎప్పుడు ఓపెన్ ఉంటుండే వైన్స్లు? ఓపెన్ ఉన్నప్పుడు ఎట్లా ఇబ్బంది పడతా ఉండేనా? అట్లా ఇబ్బంది. ఇప్పుడు పొద్దుగాల లేచి 6 గంటలకే తాగుతోళ్ళు ఉండే బెల్ట్ షాపులల్లో. ఇప్పుడు ఆయన నిర్ణయం తీసుకున్నాక కొద్దిగా బంద్ అయిపోయింది. చాయ్ తాగ బదులు బెల్ట్ షాపులల్లో మందు తాగుతారు. ఆ నిర్ణయం సార్ దృష్టికి తీసుకపోతేనే ఆ నిర్ణయం తీసుకుంటూ, అంతకుముందు కూడా ఆయన మాకు కూడా చెప్పిండు ఇంతకుముందుకు. ఇప్పుడు వైన్స్లు మెయిన్ రోడ్ మీదకే ఉండే, ఊరు బయట పెట్టిస్తా అన్నమాట చెప్పిండు. నిజంగా ఊరు బయటనే పెట్టిస్తా ఉండా? బయటనే, కాకపోతే మెయిన్ రోడ్కు ఉన్నాయి, తీసేయాలని మొన్న చెప్పిర్రు. అవి కూడా పోతాయి, లోపలికి వెళ్తాయి. నమస్తే, ఏం పని చేస్తారు మీరు? జాబ్ కంపెనీ చేస్తారు. ఇప్పుడు ఈ వైన్స్లో 1 గంటల తర్వాత ఓపెన్ అంట, నిజమేనా? ఇదేమన్నా అబద్ధమా? నిజమే. ఇప్పుడు ఒక స్టార్ట్ అయింది, మా నెక్స్ట్ ఇక్కడ స్టార్ట్ అవుతుంది. ఎక్కడ స్టార్ట్ అయింది? మునుగోడులో. ఇప్పుడు ఈ చౌటుపల్ల ఇంకా అమల్లోకి రాలేదా? వస్తుంది ఇప్పుడే కొంచెం అక్కడ స్టార్ట్ అయింది, ఇప్పుడు ఇక్కడ చేస్తారు. అది ఇప్పుడు యువత ఏమనుకుంటారు? పొద్దుగాల ఓపెన్ అయితేనే మంచిగా ఉంటుండే అని అనుకుంటారా? యువత అనుకుంటారు, కాకపోతే మంచిది కాదు. అది ఇలా ఉండడమే బెస్ట్. 1 గంటలకు ఓపెన్ అదే బెస్ట్, ఎందుకంటే అందరు చెడిపోకుండా మంచిగా ఉంటారు కాబట్టి. మరి కొంతమంది పొద్దుగాలనే తాగుతారు, వాళ్ళకి కొద్దిగా ఇబ్బంది అవుతుంది కదా, మరి దీన్ని కూడా వ్యతిరేకించే వాళ్ళు కూడా ఉంటారు. అట్లా అనుకుంటారు, కానీ లేడీస్కు మంచి బెనిఫిట్, ఏ పంచాలి లేకుండా ఉంటారని అనుకుంటారు జనాలు. అది మంచిదే, ఎందుకంటే సాయంత్రం తాగొచ్చు, కష్టం చేసినాక సాయంత్రం తీసే ఇప్పుడు పని చేసుకుంటారు, మంచిగా కొంచెం తాగి పడుకోవచ్చు. అట్లా ఇటు ఉపయోగం ఉంది. అందరు యువకులు ఏమి మొత్తం ఆలోచిస్తారు, అది వేస్ట్, ఇదైతే బెస్ట్. ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఇట్ని అమలులోకి రావాల్సిన అవసరం ఉందా? వస్తే మంచిదే, వస్తే బెటర్. ఇప్పుడు మన మునుగోలు స్టార్ట్ అయింది, నెక్స్ట్ అక్కడ వేరే కಡೆ స్టార్ట్ అవుతుంది, మంచిది కాబట్టి. ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి ఎట్లా అంటుండే? మంచోడేనా? మంచి నిర్ణయాలు తీసుకుంటాడా? ఇప్పుడు నేనేమంటానంటే
ఈ నిర్ణయాన్ని కూడా అరే ఇప్పుడు కొంతమంది ఒక బ్యాచ్ చేయమనుకుంటారు అంటే కేసీఆర్ నాకు పొద్దుగాలనే ఎప్పుడు పడితే అప్పుడు మద్యం దొరుకుతుండే ఎప్పుడు పడితే అప్పుడు తాగుతుంటిమి. సో దీన్ని కూడా వ్యతిరేకించే వాళ్ళు ఉంటారు. ఈయన తీసుకునే నిర్ణయాలు మంచిగా ఉంటాయా? మంచి 100% మంచి, పర్లేదు, మంచిగా ఉంటుంది, మంచిగా జనాలకు మంచిది. ఓకే. ఇప్పుడు అనుకుంటారు అంటే తాగాలి పొద్దున్న తాగితే ఉపయోగం ఉంటుంది, తర్వాత మన పైసలు పోతే మన శరీరం ఖరాబ్ అవుతుంది. ఏదో పని చేసుకొని వచ్చి సాయంత్రం కొంచెం తాగి అనుకుంటే అయిపోతుంది, మన బాడీ కలిసిపోతుంది, ఇవన్నీ ఉంటాయి, మంచిగా సాయంత్రం పండుకోవచ్చు. ఓకే. వచ్చిపోతుంటాడా మీ ఎమ్మెల్యే? అందుబాటులో ఉంటాడా? సూపర్, ఎప్పుడు ఇక్కడనే ఉంటాడు, ఎప్పుడు తిరుగుతూనే ఉంటాడు, మస్తు సార్లు వస్తాడు. ఓకే. ఇప్పుడు మంత్రి పదవి ఏదో అడుగుతున్నట్టుండు, వచ్చే అవకాశం ఉండదా? మీరేం కోరుకుంటారు? రావాలనే కోరుకుంటున్నాం. మంచిగా పని చేస్తాడు కాబట్టి రావాలి, వస్తే ఇంకా మంచిది, ఇంకా మంచిగా చేస్తాడు, మునుగోడికి ఇంకా ఎక్కువ చేస్తాడు. మొత్తం ఇప్పుడు ఓవరాల్ ఉంటుంది, ఇప్పుడు మంత్రి అంటే ఓవరాల్ అంతా చూసుకుంటాడు. ఓకే.